కరోనా కష్టకాలం రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనా కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించినా కూడా ఎక్కడ అధైర్యపడకోకుండా మొక్కబోని ధైర్యంతో ముందుకెళ్ళి నేను ప్రజలకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకొని మరి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి హామీని క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలకు సంబంధించిన చరిత్రలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం ఈ నెలలో ఫలానా తేదీన ఫలానా పథకం మీ అకౌంట్లో పడుతుందని చెప్పి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన ఘనత మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాదు, సంక్షేమ పథకాలు అందించడమే కాదు, దళారీ వ్యవస్థ లేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి ఏటా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనే ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 ఏళ్లలో 1,75,000 కోట్ల రూపాయలు. ఎక్కడ అవినీతి లేదు, అవినీతికి ఆస్కారం లేదు, దళారులకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో ఇదే ప్రతిపక్షం ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అందించే దాంట్లో అవినీతి జరిగిందని ఎక్కడైనా ఆరోపణలు చేసేదానికి అవకాశం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంత ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారుల ఎంపిక కూడా ఎక్కడ ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా మరి ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని మరి ఆ లబ్ధిదారులు ముంగిటి చేర్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేవలం 100 కోట్ల రూపాయల ఆర్థిక పరిస్థితి నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక నాయకుడి యొక్క చిత్తశుద్ధి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాటిచ్చి నెరవేర్చుకున్నారో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ వివరిస్తాను. ఇదే 2019 తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. 2024లో మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఖజానాలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 100 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే. ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. ₹100 కోట్ల మాత్రమే ఉన్న పరిస్థితి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మరి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు. మరి ఆయన
తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆర్థిక మంత్రి, ఆయన 5 ఏళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మొదటి నెల జీతాలు కూడా ఇవ్వలేడు అని చెప్పి, మరి ఈనాటికి కూడా మరి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా యనమల రామకృష్ణుడు ఇచ్చిన ప్రెస్ మీట్ ఇప్పటికి కూడా ఉంది. మరి ఆ 100 కోట్ల ఆ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి దాని నుంచి అధిగమిస్తూ ఒక్కసారి 2014 నుంచి 19 వరకు ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉండింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్రభుత్వం ఉండింది. 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. మరి ఆనాడు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా